అది అన్నమాట. ఆ విధంగా అక్కడ నిలదీసినారు ప్రజలు. ఇక ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తస్మాత్ జాగ్రత్త, ఇది ఎందుకు అని ప్రతి ఒక్కరు కూడా మనం తెలుసుకోవాలి. ఎలక్షన్ సమయంలో మనమంతా కూడా మనకు నచ్చినటువంటి పార్టీ నేతలు లేదా ఇతర పార్టీ నేతలు మనకు ఏదో పంపించిన సమాచారం దీన్ని మనం చూడాలా అని చెప్పేసి రకరకాల లింకులు అయితే మనకు వాట్సాప్లో, యూట్యూబ్లో, లేకపోతే ఫేస్బుక్లో, ఇట్లా రకరకాల వెబ్సైట్లలో నేను కూడా మనకు మెసేజ్ల రూపంలో కూడా వస్తూ ఉంటాయి. కొన్ని అయితే పొరపాటును కూడా దానికి సంబంధించి మీరు ఏమన్నా పొరపాటును క్లిక్ చేసినారనుకో లింకులో మీ పని పోయిందా అనేసి కూడా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఎందుకు ఏంటి ఈ సమాచారం చాలా మందికి నిజంగా ప్రతి ఒక్కరూ కూడా నాట్ ఓన్లీ ఎలక్షన్ టైము, ఎప్పుడైనా సరే ఇటువంటి వాటిపైన ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. కాబట్టి దానికి సంబంధించి ఒకసారి అయితే మనం చూద్దాము. ముందుగా ఇక్కడ కనుక మనం చూసినట్టయితే డిజిటల్ ఇండియా కాన్సెప్ట్ ఏదైతే ఉందో మోడీ గారు చెప్పినారో ఆ డిజిటల్ కాన్సెప్ట్ ఎంత బాగా జనాల్లోకి వెళ్తా ఉన్నదని కూడా మనకు తెలుసు. ఎంత మేలు చేస్తుందో అంతే కీడు కూడా చేస్తుంది. ఇది మనం ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి పనిలో ఒక మంచి ఉంటుంది, ఒక చెడు ఉంటుంది. ఆ రకంగా అది జనానికి డిజిటల్ తరం వచ్చేసింది కాబట్టి ఎంత మేలైతే చేస్తా ఉన్నదో అంత కీడు కూడా చేస్తుంది. ఇక డిజిటల్ ట్రాన్సాక్షన్ ప్రాచుర్యం పొందిన తర్వాత ఆన్లైన్ మోసాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆన్లైన్ మోసాలు అయితే ఎక్కువైపోయినాయని చెప్పుకోవచ్చు, విపరీతంగా పెరిగిపోయినాయి. ఎందుకంటే సైబర్ నేరగాళ్ళు ఇప్పుడు అమాయక ప్రజలను కూడా, అమాయక ప్రజలే కాదు ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ సైతం కూడా వాళ్ళు బోల్తా కొట్టిస్తున్నారంటే మనం చెప్పనక్కర్లేదు. సైబర్ నేరగాళ్ళు ఎప్పటికప్పుడు సాంకేతిక అభివృద్ధి చెందుకుంటూ పోతా ఉంది. దీంతో ఇక్కడ మనకి ఏదైతే ఉందో మోసపూరితమైనటువంటివి ఏవైతే ఉన్నాయో చర్యలకు పాల్పడుతూ ఉన్నారో రోజుకు వేలల్లో ఆన్లైన్ మోసాలు అయితే జరుగుతూనే ఉన్నాయి. మనం చూస్తూనే ఉన్నాం. వేలల్లో మనకు చుట్టుపక్కల ఉండే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. మనకు కొన్ని ఇట్లా న్యూస్లో, వార్తల్లో ఇటువంటి వాటిపైన కొంచెం తక్కువ కూడా చూపిస్తూ ఉంటారు. దీనిపైన సైబర్ నేరగాళ్ళు, సైబర్ మోసాల గురించి ఎక్కువగా ప్రభుత్వాలు కూడా ప్రజలకు అవగాహన కలిగించేటువంటి పనులు అయితే చేయాలి కదా. మరి ఎందుకు చేయట్లేదు, ఏమో చేయట్లేదు. కానీ నోటుకో కోటుకో ఎవరికో ఒక ఇద్దరు ముగ్గురికి సైబర్ నేరగాళ్ళ చేతిలో మోసపోయినప్పుడు అందులో ఒకరు కంప్లైంట్ ఇచ్చినప్పుడు మాత్రమే పట్టించుకుంటూ ఉన్నారు. కానీ మిగతా టైంలో ఎందుకు పట్టించుకోవట్లేదో మనకు తెలియదు. ఇటీవల సైబర్ నేరగాళ్ళు ఎన్నో రకాల మోసాలు అయితే పాల్పడుతూనే ఉన్నారు. కాబట్టి కొత్త పద్ధతిలో అయితే మోసాలు చేస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు ఈ సైబర్ నేరగాళ్ళు చేసేటువంటి వాళ్ళు మాత్రం ఎప్పటికప్పుడు ఫాలో అయిపోతూ ఉన్నారు ట్రెండ్కి తగ్గట్టుగా. ఇక మోసాలకు పాల్పడుతూ కోట్ల రూపాయలు అయితే, ఒకటి కాదు రెండు కాదు కోట్ల రూపాయలు అయితే కొల్లగొడతా ఉన్నారు అనేసి సైబర్ క్రిమినల్ చర్యలు అయితే ఎక్కువైపోతా ఉన్నాయి. కాబట్టి తాజాగా ఎన్నికల సమాచారం అంటూ కూడా ఒక లింక్, ఇప్పుడు ఎన్నికల హావా నడుస్తుంది కాబట్టి దేశవ్యాప్తంగా ఎన్నికల సమాచారం అంటూ కూడా ఒక లింక్ పంపించి అది కూడా అకౌంట్ నుంచి డబ్బులు కాజేస్తున్నారట. అంటే మీకు ఎన్నికల ప్రచారం కోసం అంటే ఎన్నికలు సమాచారం అంటూ కూడా లింక్ పంపిస్తున్నారు. దాని మీద మనం క్లిక్ చేస్తే ఏమవుతా ఉన్నదంటే మన వ్యక్తిగతమైనటువంటి డేటా ఏదైతే ఉందో అది పూర్తిగా సైబర్ నేరగాళ్ళ చేతిలోకి పోతుంది. మన బ్యాంకులో ఉన్నటువంటి డబ్బులంతా కూడా వాళ్ళు దోచేస్తూ ఉన్నారు. కాబట్టి ఏ లింకులు అయినా సరే ఇప్పుడు సైబర్ నేరగాళ్ళు ఏదైనా పంపించినప్పుడు దాన్ని మీరు క్షుణ్ణంగా పరిశీలించి మీకు అవగాహన లేకపోతే కొంత తెలిసిన వాళ్ళ దగ్గర ఏంటి ఇది అని కూడా తెలుసుకున్న తర్వాతే అటువంటి లింకులు అయితే ఓపెన్ చేయండి. ఇది కూడా ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాంటి ఘటన తాజాగా ఇక్కడ ఆల్రెడీ ఒకటి జరిగి ఉండదు కాబట్టి తీసుకొచ్చినారు. ఏమంటే కర్నూలు జిల్లాలోనే ఇక్కడ ఆదోన్లో జరిగిందట. ఆదోన్లో ఓ వ్యాపారి ఎవరైతే ఉన్నారో ఒక వ్యాపారస్తుడు 30,000 రూపాయలు కాజేశారట సైబర్ చీటర్స్. మొబైల్ వ్యాపారి రవి అకౌంట్లో నుంచి 30,000 రూపాయలు అయితే కొల్లగొట్టేసినారంట. 30,000 రూపాయలు కాజేశారు వాళ్ళు సైబర్ నేరగాళ్ళు. దీని గురించి మనం అందరం కూడా కొంత అవగాహన ఎట్లా ఏం చేసినారని ఏమైనా రాసినారా? ఇప్పుడు ఆ లింకులు పంపిస్తారు, లింక్ మీద క్లిక్ చేయగానే మన ఫోన్ అంతా కూడా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది.
అక్కడి నుండి మనం ఎప్పుడు ఏం చేసినా వాళ్ళు చూసుకొని ఇది చేసుకుంటూ ఉంటారు. అది కూడా ఎట్లా పంపించారు, ఎన్నికల సమాచారం కోసం ఫోన్లో క్లిక్ చేయండి అంటూ కూడా పంపించినారంట. దానిపైన రవి క్లిక్ చేయడంతో అకౌంట్లో ఉన్నటువంటి డబ్బు అంతా దోసేసినారట. అంటే చూడండి, మనం అనుకోవచ్చు మనం పిన్ నెంబర్ కొట్టాలి లేదా మనం ఏదో ఒకటి చేస్తేనే కదా అనేసి అనుకుంటారు. కానీ ఓటీపీ ఎవరికి వాళ్ళు క్లిక్ చేశారు. ఇక ఓటీపీ నెంబర్ కూడా మనకు బ్యాంక్ వాళ్ళు కానీ ప్రతి వాళ్ళు చెప్తా ఉంటారు, పోలీసు వాళ్ళు కానీ మన వ్యక్తిగతమైనటువంటి ఏదైనా సమాచారం మనం ఎవరికి ఇవ్వకూడదు అనేసి కూడా ప్రతి ఒక్కరు చెప్తానే ఉన్నారు. కానీ కొంతమందికి తెలియక ఇచ్చేస్తూ ఉంటారు. ఇక ఆ బ్యాంక్ ఖాతాలో నగదు మాయమైపోయిందంటే దీనికి సంబంధించి అతను అమాయక అయిపోయాడు. దీంతో బాధితుడు రవి పోలీసులకైతే ఫిర్యాదు చేసినాడు. ఎన్నికల సమాచారం అని వచ్చినటువంటి కాస్త ఆలోచించి వ్యవహరించాలంటూ కూడా పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. పోలీసులు ఎవరైతే ఉన్నారో ఇది సైబర్ నేరాలకు సంబంధించి సైబర్ నేరాలు ఎటువంటివి జరుగుతాయో ఇప్పటి వరకు మన పోలీసులకు చాలా రకాలైనటువంటి సమాచారాలు అయితే వచ్చుంటాయి. కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ సైబర్ నేరగాలు ఉచ్చులో పడకుండా ఉండాలంటే ఎటువంటి మీ దగ్గరికి చాలామంది కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చి ఉంటారు. కాబట్టి వాళ్ళు కంప్లైంట్ ఏ రకంగా మోసపోయారో దానికి సంబంధించి మీ దగ్గర ఎక్కువ సమాచారం ఉంటుంది. కాబట్టి మీరు ప్రజలకైతే ప్రతి ఒక్కరు కూడా తెలియజేయాలనేసి కూడా పోలీసులను అయితే మనం అంతా కోరుకుందాం. ఎందుకంటే వాళ్ళే చేయాలి కాబట్టి అటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్నే ఇక్కడ పోలీసులు ఫిర్యాదు కూడా చేశారు, ఎన్నికల సమయానికి చేసినారట. ఇక సైబర్ నేరగాల పట్ల పోలీసులు విస్తృతంగా అవగాహన అయితే కల్పించాలి. ఇది తప్పనిసరిగా మంచి అవగాహన కల్పించాలి. ఇంకా కొందరిలో మార్పు రావడం లేదు. ఎందుకంటే డబ్బు అంటే ఎవరికైనా ఆశే కాబట్టి వాళ్ళు పాపం డబ్బులు వస్తుందనో లేదు ఏదో చేసి ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఎంతో ఈజీగా ఈ సైబర్ నేరగాల వల్ల అయితే ప్రతి ఒక్కరు కూడా చిక్కుకుంటున్నారు. వాళ్ళు చెప్పినట్టుగా గుడ్డిగా నమ్మేసి డబ్బులు అయితే పోగొట్టుకుంటా ఉన్నారు. కాబట్టి ఎవరైనా ఎలాంటి అనుమానం కలిగినా కానీ వెంటనే పోలీసుల దృష్టికి తీసుకుపోవాలి మనము. అంతేగాని మనకు ఉంది కదా వచ్చింది కదా అనేసి మనం నొక్కినామంటే మన బ్యాంకులో ఉండే డబ్బులంతా గోవిందా. కాబట్టి సైబర్ నేరగాల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలనేసి పోలీసులు అయితే ఎప్పటికప్పుడు చెప్తానే ఉన్నారు. మనం కూడా తెలుసుకోవాలి, పోలీసుల బాధ్యతే కాదు మనకు కూడా బాధ్యత ఉన్నది. కాబట్టి ఇటువంటి సైబర్ క్రైమ్స్ పట్ల సైబర్ నేరగాల పట్ల కూడా మనం అందరం కూడా జాగ్రత్తగా ఉండాలి. మనం డబ్బులకు ఆశపడి ఏదైనా లింకులు వచ్చినాయో లేదు ఇది మీరు 10 మందికి షేర్ చేస్తే మీకు ఒక ఐటెం వస్తుందనో రకరకాలు దీంట్లో 1, 2 అని కాదు. కొంతమంది మీ బ్యాంక్ అకౌంట్ మేము సెక్యూరిటీ చేస్తున్నాం, మేము బ్యాంక్ నేను ఫోన్ చేస్తున్నాం అని చెప్పేసి ఆ బ్యాంక్ డబ్బుల కోసం అని చెప్పి చేస్తూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు, అట్లా చేసిన తర్వాత మీకు సెక్యూరిటీ చేసి పెడతాను, బ్యాంక్ నేను ఫోన్ చేస్తాను, ఇదిగో మీ అకౌంట్ నంబరు జాగ్రత్త చేసుకోండి, మీ ఆధార్ నంబర్ చెప్పండి, మీ పాన్ కార్డ్ నంబర్ చెప్పండి అని చెప్పి చెప్తా ఉంటారు. అట్లా చెప్పినప్పుడు 100% ఏ బ్యాంకు కానీ ఎవరు కానీ మన వ్యక్తిగత వివరాలు మాత్రం ఎవరికి ఇవ్వకూడదు. అట్లా చెప్పి వాళ్ళైతే మన దగ్గర నుండి ఓటీపీలు అవి తీసుకొని మన బ్యాంకులో ఉండేటువంటి డబ్బులంతా దోచేసుకుంటారు. దీనిపైన పోలీసులు కూడా కొంతమందికి అవగాహన కల్పిస్తున్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో ఇంకా ఎక్కువ అంటే సీజనల్గా వస్తుంది అనమాట. ప్రజలందరూ ఎప్పుడైనా ఒక సందర్భం వచ్చింది, ఏదైనా ఒక దీనికి వచ్చింది అంటే ఫెస్టివల్స్ వచ్చినాయి, ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఆ ఫెస్టివల్ ఆఫర్ అని పెడతారు. ఇప్పుడు మనకు హోలీ వస్తుంది, హోలీ ఆఫర్ కింద మీకు హోలీ అనేసి ఇస్తారు, హోలీ ఆఫర్ అని చెప్తారు. ఆఫర్ అని చెప్పి ఒక లింక్ని పంపిస్తారు. ఆ లింక్ని పంపించిన తర్వాత మీరు హోలీ శుభాకాంక్షలు తెలపండానో లేదా హోలీ కోసం మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఇది 10 మందికి షేర్ చేస్తే లేదా 10 గ్రూపుల్లో షేర్ చేస్తే ఏమవుతుందంటే మీకు ఒక మొబైల్ ఫోను గిఫ్ట్ ఇస్తూ ఉంటారు. మొబైల్ గిఫ్ట్ ఇస్తూ ఉంటారు. ఈ రకంగా మనం ఏంటి 10 మందికి షేర్ చేస్తే మనకు పోయేదే ఉందని ఆ లింక్ను 10 మందికి షేర్ చేస్తారు. ఆ 10 మందిలో వాళ్ళకి ఒకరు దొరికితే సార్ ఆ సైబర్ నేరగాలకి ఇటువంటివి అయితే జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం సైబర్ క్రైమ్స్ పట్ల సైబర్ నేరగాల పట్ల అయితే తప్పనిసరిగా ఈ సైబర్ నేరగాళ్ళు ఎవరైతే ఉన్నారో
మెయిన్ ఈ సైబర్ నేరగాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ పట్ల మాత్రం మనం అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ మనకు తెలిసిన సమాచారాన్ని మన చుట్టుపక్కల ఉన్నటువంటి బంధువులందరికీ కూడా మనం షేర్ చేయాలి తప్పనిసరిగా. వాళ్ళకు కూడా అవగాహన కల్పించాలి. ఊర్లో కొంతమంది పిల్లలు చదువుకున్న వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ ఊర్లో మీరు మీ బంధువులు చుట్టాలు ఎవరో ఒకరు ఉంటారు కాబట్టి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఉంటారు కాబట్టి వాళ్ళకి మీరు కొంత అవగాహన అయితే కల్పించండి. ఈ సైబర్ క్రైమ్ వల్ల కూడా పాపం వాళ్ళు డబ్బులు నష్టపోతూ ఉంటారు కాబట్టి కొంత చదువుకున్న యువత, కొంత దీని మీద అవగాహన ఉన్నటువంటి యువత కావచ్చు, పెద్దలు కావచ్చు, తప్పనిసరిగా మన ఊర్లో ఉన్నటువంటి వాళ్ళకి, మన చుట్టుపక్కల ఉన్న వారికి దీని గురించి సమాచారం అయితే చెప్పండి. అంటే వారు మోసపోకుండా ఉండాలంటే ఇటువంటి సమాచారం అయితే చెప్పండి, కొంత అవగాహన కల్పించండి. ఇది ప్రభుత్వాలే బాధ్యతే కాదు, బాధ్యతగా మనం మన పక్కన ఉన్నటువంటి వాళ్ళకు కూడా బాధ్యతాయుతంగా వాళ్ళను కూడా తీర్చిదిద్దుతాము. అంటే మోసాల బారి నుండి కూడా కాపాడిన వాళ్ళం అవుతాము.